మన హైదరాబాద్లో తప్పక చూడాల్సిన ప్రముఖమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం. మొదటగా గణేష్ టెంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. ఎప్పుడైతే సికింద్రాబాద్ స్టేషన్ నిర్మాణం జరుగుతున్న సమయంలో కార్మికుల కోసం బావిని తవ్వుతుండగా ఆ బావిలో మన గణేష్ అనేది బయటపడడం జరిగింది. టెంపుల్ నిర్మించారు. సెకండ్ది భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్ దగ్గర ఉంటుంది. చార్మినార్ ఆనుకొనే ఉంటుంది. తప్పకుండా చార్మినార్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు దర్శించాలి. అయితే ఇక్కడ దీపావళికి ఖజానా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మూడవది పహాడి హనుమాన్ టెంపుల్ మల్కాజ్గిరి. ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్. 1827లో ఏర్పడింది ఈ టెంపుల్ అనేది. మల్కాజ్గిరి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి. జై కాల్ మహాకాల్ టెంపుల్ ఇది మనకు లక్డీ కపుల్ లో ఉంటుంది. రెడ్ హిల్స్ లక్డీ కపుల్. చాలా అమావాస్య రోజు అయితే ఇక్కడ చాలా రష్ ఉంటుంది. అందరూ గుమ్మడికాయలలో వాటిలో దీపాలు వెలిగించడం జరుగుతుంది. ఐదవ టెంపుల్ సీతారాంబాగ్ టెంపుల్ నాంపల్లి. దాదాపుగా 200 నుంచి 300 సంవత్సరాల ఏళ్ల చరిత్ర కలిగిన సీతారాంబాగ్ టెంపుల్ అది. అయితే ఈ టెంపుల్ని రాజస్థాన్ చెందిన వారు మన హైదరాబాద్లో వచ్చి స్థిరపడ్డారు నిజాం పాలనలో. వాళ్ళు నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరూ నాంపల్లి సైడ్ వెళ్ళినప్పుడు దర్శించుకోండి. తప్పకుండా విజిట్ కావాల్సిన టెంపుల్ ఇది. చాలా బాగుంటుంది. తర్వాత టెంపుల్ ఆదినారాయణ టెంపుల్ కొడకంచి. దాదాపుగా 1000 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న ఈ టెంపుల్ని దర్శించుకోవాలి. ఇందులో మనకి బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉంటుంది. నెక్స్ట్ కూడా అక్కన్న మాధవ టెంపుల్ ఓల్డ్ సిటీ. తర్వాత చిత్రగుప్త టెంపుల్. మన తెలంగాణలోనే ఒకే ఒక్క టెంపుల్ చిత్రగుప్త టెంపుల్. మన ఓల్డ్ సిటీలోనే ఉంటుంది, హైదరాబాద్ ఉప్పుగూడ దగ్గర. సో ఇది కాయస్థు వంశస్థుల వాళ్ళు నిర్మించారు. తర్వాత కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. చాలా అంటే చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఇది. మన ఔరంగజేబుని పరిగెత్తించిన టెంపుల్. ఎప్పుడైతే ఔరంగజేబ్ దండయాత్రకు వచ్చాడో అప్పుడు ఈ టెంపుల్ నుంచి కరో మన్ ఘట్ అనే శబ్దం వినిపించింది. నెక్స్ట్ టెంపుల్ కాలా హనుమాన్ అత్తాపూర్. ఇక్కడ హనుమాన్ అనేది అన్నిటికీ చందనం పూసారు అన్ని టెంపుల్స్లో. కానీ ఈ టెంపుల్లో మాత్రం కాలా అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది కాలా హనుమాన్. ఖచ్చితంగా ఇది విజిట్ అవ్వండి. ఈ టెంపుల్కి ఎదురుగానే అనంత పద్మనాభ స్వామి కూడా ఒక గుహల మధ్యలో రాళ్ళ మధ్యలో వెలవడం జరిగింది.